మీ ఇంటెన్షన్ మంచిదే. కానీ ఇప్పుడు ఏమైందంటే సేమ్ ఇప్పుడు త్రివిక్రమ్ గారు కూడా సేమ్ ఆ 'గాడ్ ఆఫ్ వార్' అని చెప్పేసి ఒక హ్మ్. హ్మ్. స్క్రిప్ట్ నడుస్తుండడం. అవును. దాని అవును. గురించి అప్పుడు అందులో అల్లు అర్జున్ హీరోనా, ఎన్టీఆర్ హీరోనా అనే ఇది ఉండడంలో మీరు సడన్‌గా మధ్యలో వచ్చేటప్పటికి నాది అంటే నేను రాసుకున్న కథ కల్చర్ బేస్ చేసుకొని నిజంగానే తమిళనాడులో కల్చర్ ఉందనమాట. ఓకే. సో, అమ్మవారు గుడి దగ్గర. సో, అమ్మవారిది జ్ఞానప్రసూరాంబిక గర్భరక్షాంబికా దేవి అని అమ్మవారు, ఇట్లా అమ్మవారు రెఫరెన్స్ తీసుకొని మదర్ అండ్ సన్ స డ్రామా వర్కౌట్ చేశారనమాట. ఓకే. ఓకే. సో, కల్చర్‌ని బేస్ చేసుకొని చేసిందది. దాంట్లో ఇంకా ఈయన సుబ్రహ్మణ్య స్వామి మీద ఆయన బర్త్ ఎలా జరిగింది, ఆయన పుట్టుక, రీజన్ ఏంటి, అవన్నీ కూడా కొంచెం రీసెర్చ్ చేసి అట్లా పెట్టడం జరిగింది. ఓహ్! మోర్ అండ్ మోర్ మదర్స్ అండ్ డ్రామా. సరే అయితే మీ సినిమాల్లో నాకు అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా స్పెసిఫిక్‌గా కనిపిస్తూ వచ్చేదేంటంటే, కొంచెం ప్యాట్రియార్కీకి కొంచెం మీరు దూరంగా ఉంటారు. అంటే ప్రతిస్వామ్య వ్యవస్థ అంటారు కదా! కొంచెం మేల్ డామినేషన్ అని గాని, లేదంటే ఆ! ఆ! ఫీమేల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ కొంచెం అంటే ఎక్కువ అణిగిబడిగా ఉండడం అలాంటిది టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీ సినిమాలో చూపించరు. ఒకవేళ చూపించినా కూడా అంటే ఇప్పుడు 'నేను సినిమాలో మదర్ క్యారెక్టర్ కొంచెం అలాంటి క్యారెక్టరే. అవును. బట్ ఆ క్యారెక్టర్‌ని కూతురే ఇష్టపడదు. అవును. "నువ్వేంటమ్మా అన్నిట్లకి ఇలాగా" అని చెప్పేసి. నాన్నని సపోర్ట్ ఆ! చేసుకుంటా. అన్నిటికి నాన్న